మండలం నడుపూడి గ్రామం చివర ఇక్కడ ఇసుక అక్రమంగాలు ఎక్కువగా అయిపోయినాయి. గత 3 రోజుల క్రితం మేము ఒకసారి ఆపినా కూడా అప్పుడు ఆపినట్టు ఆపి మళ్ళీ ఈరోజు మళ్ళీ మొదలుపెట్టినారు. ఏంట్రా అంటే పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్నారు. పర్మిషన్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ అక్రమంగా తవ్వేస్తూ ఇట్లా చేసిన పనికి గాను గతంలో కూడా మొత్తం ఏటుగట్టు బార్డరు సగం వరకు గోదావరిలోకి జారిపోయింది. మట్టి ఈ విధంగా తీస్తూ ఉంటే ఇసుక తీస్తూ ఉంటే గోదావరి మొత్తం ఎక్కువగా వచ్చినప్పుడు ఈ గట్టంతా నాశనం అయిపోవడం కామన్. దీని మీద స్పందించి అధికారులు గోదావరి గట్టు కాపాడాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారు ఫోన్ చేసినా కూడా ఇక్కడ ఏ విధమైన పర్మిషన్ లేదు, మీరు ఇసుక లారీలో దింపడానికి లేదు, అలాంటిది ఏదైనా చేస్తే కనుక ఆ వెహికల్ అక్కడే ఆపి సీజ్ చేసేయండి అని విఆర్ఓ గారికి ఆర్ఐ గారి ద్వారా మెసేజ్ పంపించారు. కానీ వీళ్ళు వెహికల్స్ పైకి పట్టుకెళ్ళకుండా ఇక్కడే పెట్టి కూర్చుని ఇక్కడే తందాన్ని ఆడుతున్నారు. ఇక్కడ నాయకులు వచ్చారు, కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి మీరేం ఎక్కడి నుంచి కదలక్కర్లేదు, మేము భోజనాలు చెప్పిస్తాం, మధ్యాహ్నం నుంచి పని మొదలెడదామని చెప్పి మరి భరోసాగా చెప్పి వెళ్తున్నారు. అంత మూర్ఖంగా వాళ్ళు ఏ విధంగానూ భయపడకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. దీని గురించి పై అధికారులు తెలియపరిచి ఈ మీడియా ద్వారా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు.